1,20,000 బాక్స్ లో ఏమేమి ఇచ్చారో చూద్దాం. మనకు వచ్చిన లాస్ట్ ఐటమ్ అండ్ స్టార్ ఐటమ్ మినీ 4 డ్రోన్. ఈ రోజు మన డ్రోన్ డెలివరీ కాబోతుంది. ఈ డ్రోన్ కోసం నేను ఆల్మోస్ట్ 1 year నుండి వెయిట్ చేస్తున్నా. ఇప్పటికి 2 orders అలా 2 drones అలానే రిటర్న్ పంపించాను. ఫస్ట్ వచ్చి కస్టమ్స్ వల్ల, సెకండ్ వచ్చి నా ఐటమ్స్ దాంట్లో అన్ని ఇంక్లూడ్ లేవు. నేను పే చేసిన అమౌంట్ కి వాళ్ళు ఇచ్చే ఐటమ్స్ కి ఎటువంటి లింక్ లేదు దాంట్లో. బాక్స్ హలో మో, ఈరోజు సాటర్డే, వీకెండ్ అయినా సరే ఎందుకు బోరింగ్ వెళ్ళిపోతుంది. సడన్ గా నోటిఫికేషన్ వచ్చింది. ఏంటా అని చూస్తే యూపీఎస్ నుండి వచ్చింది. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఈ రోజు మన డ్రోన్ డెలివరీ కాబోతుంది. అండ్ ఆల్రెడీ డెలివరీ అయిందని నాకు నోటిఫికేషన్ వచ్చింది. ఇమీడియట్లీ మనమైతే మన అపార్ట్మెంట్కి అయితే వెళ్ళిపోదాం. ఈ డ్రోన్ కోసం నేను ఆల్మోస్ట్ 1 year నుండి వెయిట్ చేస్తున్నా. ఇంత లాంగ్ ఎందుకు పట్టిందంటే, ఇది నేను ఎన్నిసార్లు ఆర్డర్ చేశాను నేను చెప్తాను చూడండి. ఫస్ట్ నేను డీజే అఫీషియల్ స్టోర్ నుండి ఆర్డర్ చేసిన. అది మన యుఎస్ కస్టమ్స్ దగ్గర స్టక్ అయ్యి క్యాన్సిల్ అయిపోయింది అది ఆర్డర్. మళ్ళీ తర్వాత అమెజాన్ నుండి ఆర్డర్ చేసిన. అమెజాన్ కూడా ఏం చేశాడంటే కొన్ని ఐటమ్స్ అనేది మిస్ చేసిండు. దానివల్ల అది క్యాన్సిల్ చేసిన. మళ్ళీ తర్వాత లాస్ట్కి వేరే వెబ్సైట్ అడోరమా అనే వెబ్సైట్ సెర్చ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ డ్రోన్ అనేది నాకు స్టాక్లో ఉంది అని తెలిసింది. తర్వాత నేను ఆర్డర్ చేసిన అండ్ ఇన్ని రోజులకు మళ్ళీ డెలివరీ అయిందని ఇప్పుడు వచ్చింది ఆర్డర్. ఆల్మోస్ట్ 1 year నుండి వెయిట్ చేస్తున్న డ్రోన్. ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఫస్ట్ అయితే మనం కలెక్ట్ చేసుకుందాం డ్రోన్ని క్విక్గా. వేరే వాళ్ళు తీసుకోమందరు. మా అపార్ట్మెంట్లో అలా ఏం జరగదు, కానీ ఎవరి అపార్ట్మెంట్ కోడ్స్ వాళ్ళకు ఉంటాయి. ఫస్ట్ అయితే క్విక్గా తీసేసుకున్నాం. రండి వెళ్ళి తెచ్చుకున్నాం ఫస్ట్ అయితే మన డ్రోన్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే మా అపార్ట్మెంట్లో ఆర్డర్స్ అన్ని లాకర్లో పెడతారు, కానీ చెప్పలేము, అప్పుడప్పుడు బయట కూడా పెడతారు. అంటే ఇక్కడికి వెళ్ళి మన ఆర్డర్ ఎక్కడ చూసుకుంటాం. ఆఫ్టర్ 1 year లాంగ్ వెయిట్ మధ్యలో మన డ్రోన్ వచ్చింది. వెళ్ళి బాక్స్ ఏముందో చూద్దాం, అంటే అన్బాక్సింగ్ చేద్దాం రండి. పేపర్ పెట్టింది. డోర్ చూడండి, బిల్లు చూడండి. ఫైనల్ $1,356. ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ అరౌండ్ 1,20,000 అలా వస్తుంది మనకి. 1,20,000, 1,20,000. దీంట్లో ఏమేమి ఇచ్చిందో మనం చూసాం. దీంట్లో మెన్షన్ చేసినంత వరకు అయితే మనకి DJI Mini 4 Pro Fly Mode కాంబో ఇచ్చిందని రాసిండు. ఇంకా కస్టమ్ సాఫ్ట్ ర్యాప్ అంట, బ్లాక్, అదేంటో చూసాం. క్లీనింగ్ కిట్ ఇచ్చిన అన్నాడు. ఓకే, అంటే అన్ని డ్రోన్ అయినా అన్ని ఎక్విప్మెంట్స్ క్లీన్ చేసుకోవడానికి క్లీనింగ్ కిట్ ఇచ్చిన అన్నాడు. ఇంకా DJI కేర్ 2 year ప్లాన్, DJI కేర్ రిఫ్రెష్, వారంటీ లాగా అనుకోండి. దీంట్లో ఏమేమి ఉందో చూసాం. ప్రజెంట్ 1,20,000 బాక్స్ లో ఏమేమి ఇచ్చారో చూద్దాం. స్టార్టింగ్ విత్ ఏంటి, బ్యాగా, పౌచ్ ఏంటి చూసాం. హ్యాండిల్ విత్ కేర్, ఏంటో ఇంకా అర్థం కావట్లేదు. మేబీ పౌచ్ టైప్ ఉంది. ఓ, డ్రోన్ కోసమే కావచ్చు, ప్రొటెక్షన్ టైప్ పౌచ్ కావచ్చు అని నాకు కూడా తెలియదు. చూసాం. సరే, ఇదైతే పక్కన పెడదాం. ఇంకా అడిషనల్ కిట్స్ వచ్చి మనకి క్లీనింగ్ కిట్. ఇది ఆప్టిక్స్ కేర్ అండ్ క్లీనింగ్ కిట్. లైక్ డ్రోన్ లోకి మనకి ఏమన్నా శాండ్ అయినా లేదంటే ఎప్పుడైనా డస్ట్ వెళ్ళినప్పుడు క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఫైనల్ ఐటమ్ DJI Mini 4 Pro. దీంట్లో మనం చూసుకుంటే మానిటర్, డ్రోన్ రెండే రాశారు, కానీ బ్యాటరీస్ అవన్నీ కూడా ఉండాలి చూసాం. అండ్ ఈ Mini 4 Pro నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, దేశంగా కాబట్టి మళ్ళీ ఇంకోటి 250 grams కంటే ఎక్కువ ఉంటుంది డ్రోన్. రెస్ట్రిక్షన్ చాలా ఉంటాయి. లైక్ పార్క్స్ లో డ్రోన్ ఫ్లై చేయదు, అండ్ ఎవరైనా ప్రైవసీ స్పేస్ ని డిస్టర్బ్ చేయదు. 250 grams కంటే ఎక్కువ ఉంటే చాలా అంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాటన్నిటికీ మనం పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న తర్వాత డ్రోన్ ఫ్లై చేయడానికి ఉంటుంది. ఈవెన్ మన ఇండియాలో కూడా చాలా అవన్నీ ఉంటాయి, కానీ ఎవరు మోస్ట్లీ పట్టించుకోరు. కానీ ఇక్కడ అమెరికాలో అయితే చాలా స్ట్రిక్ట్ ఉంటాయి రూల్స్. కాబట్టి
కంపల్సరీ ఎప్పుడైనా ఇన్ కేస్ ఫర్దర్ ఎప్పుడైనా మనకి ప్రాబ్లం క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం ఈ 250 బిలో గ్రామ్స్ అయితే కొంచెం చాలా వరకు రెస్ట్రిక్షన్స్ నుంచి అయితే మనం రిలీవ్ అవ్వచ్చు. లైక్ మేజర్ రెస్ట్రిక్షన్స్ వచ్చి గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గర సమ్ కొన్ని అలా ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో అయితే ఇది మనం ఫ్లై చేయొచ్చు వితౌట్ ఎనీ రిజిస్ట్రేషన్స్. అండ్ ఆ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు మరి అంటే, కానీ రిజిస్ట్రేషన్ వచ్చి దానికి కూడా స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ కావాలి. లైక్ ఈ కంట్రీ అమెరికాలో పుట్టిన వాళ్ళు సిటిజన్స్ అయితే ఆర్ గ్రీన్ కార్డ్ వాళ్ళు అయితే వాళ్ళకి మాత్రమే రిజిస్టర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మనకైతే ఏ పాసిబిలిటీ లేదు. అండ్ ఈవెన్ దో అబౌట్ 250 గ్రామ్స్ ఉన్నా కూడా కొన్ని ప్లేసెస్ లో మనం చేసుకోవచ్చు. బట్ అన్ని ప్లేసెస్ మనం ప్రతిసారి భయంతో చూసుకుంటూ అన్ని చేయడం అంటే కష్టం. అందుకే నేను బిలో 250 గ్రామ్స్కి వెళ్దాం అనుకున్నా. చాలా వరకు రిజిస్ట్రేషన్ నుంచి మనం రిలీఫ్ అవ్వచ్చు అని. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయో చూసాము. చాలా సేఫ్గా అయితే చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే చెప్పాను కానీ నేను ఇప్పటికీ 2 ఆర్డర్స్ అలా 2 డ్రోన్స్ అలానే రిటర్న్ పంపించాను. ఫస్ట్ వచ్చి కస్టమ్స్ వల్ల, సెకండ్ వచ్చి నా ఐటమ్స్ దాంట్లో అన్ని ఇంక్లూడ్ లేవు. నేను పే చేసిన అమౌంట్ కి వాళ్ళు ఇచ్చే ఐటమ్స్ కి ఎటువంటి లింక్ లేదు దాంట్లో. సో అందుకే దీంట్లో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కదా, అందుకే కొంచెం జాగ్రత్తగా చేసి ఇన్ కేస్ దీనికి మినీ 4 Pro అల్ట్రా లైట్ అండర్ 249 గ్రామ్స్ అన్నారు. అంటే చెప్పాను కదా బిలో 250 గ్రామ్స్ ఉంది. సో ఇది మోస్ట్ ఆఫ్ ద రెస్ట్రిక్షన్ నుండి రిలీఫ్ అవుతుంది. చాలా ప్యాక్ చేశారు దీన్ని. అన్ని ప్యాకింగ్ షాపింగ్ చేయాల్సి అంతే కదా. 1,00,000 పెడుతున్నాం దీనికి, ఆల్మోస్ట్ 1,00,000 కంటే ఎక్కువ. మంచి సేఫ్ గా ప్యాక్ చేయాలి. సో బ్యాగ్ కూడా ఇచ్చారు దీనికి, చూసారా మంచిగా లెదర్ బ్యాగ్ ఇచ్చాను. మనకి వాటర్ లో అయినా వాటర్ రెసిస్టెన్స్, బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రెయిన్ పడ్డా సడన్ గా దీంట్లో పెట్టేస్తే అయిపోతుంది మనకి. అండ్ క్యారీ చేసుకునేటట్టు కన్వీనియంట్ గా కూడా ఇచ్చింది. సైడ్స్ కి ఏదైనా పాకెట్స్ ఇస్తే బాగుండు నాకు తెలిసి. ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి సైడ్స్ పాకెట్స్ ఒకటి మిస్ అయింది. ఇక్కడ ఒక పాకెట్ ఇచ్చారు. నేను సైడ్ కి ఇవ్వలేదు అని చెప్పాను కదా, ఇక్కడ ఒక పాకెట్ ఇచ్చిండు. ఈ పాకెట్ లో మనం ఏమన్నా ఎక్స్ట్రా థింగ్స్ లైక్ లెన్సెస్ అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు. ఇక్కడ అసలు జిప్ ఉన్నట్టే తెలియట్లేదు. ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఇదేంటో చూసాం. ఇది వచ్చి DJI RC2 రిమోట్ కంట్రోలర్. దీంతోనే మనం డ్రోన్ ని కంట్రోల్ చేస్తాం. అండ్ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. లైక్ ఇది RC2 కంట్రోలర్, RCN2 కూడా ఉంటుంది. RCN2 కొంచెం తక్కువ ఎక్స్పెన్సివ్. దానికి దీనికి డిఫరెన్స్ నేను చెప్తాను. దీంట్లో మనకి ఇన్బిల్ట్ మానిటర్ వచ్చింది. ఓపెన్ చేసిన తర్వాత ఇంకా కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది మీకు. మీరు చూసుకున్నట్టయితే ఇది మానిటర్ కంట్రోలర్, DJI RC2 కంట్రోలర్. దీంట్లో ఇన్బిల్ట్ మానిటర్ వచ్చింది. ఇది చూద్దాం. మళ్ళీ ఇంకేమి ఇచ్చారంటే ఇది ఛార్జింగ్ హబ్, 2-way ఛార్జింగ్ హబ్. ఇది ఎక్స్ట్రా బ్యాటరీస్ కూడా ఇచ్చారు మనకి దీంట్లో. ఎప్పుడైనా డ్రోన్ కి ఎక్స్ట్రా బ్యాటరీస్ కంపల్సరీ తీసుకోవాలి మనం. నేను ఇప్పుడు కాంబో ఆఫర్ తీసుకున్నా వాటి ఇదంతా, లేదంటే ఓన్లీ మానిటర్ అండ్ డ్రోన్ రెండే వచ్చేవి. ఇప్పుడు నేను కాంబో ఆఫర్ తీసుకున్నాను, అందుకే 1,20,000 అయింది మనకి. అండ్ ఈ కాంబో ఆఫర్ లో అదేంటి 3 బ్యాటరీస్ ఉండాలి, 2 బ్యాటరీస్ ఇచ్చారు. మరి డ్రోన్ లో ఉంది కావచ్చు, చూద్దాం. ఇది చూస్తే మీకు DJI ఛార్జింగ్ హబ్. ఇది DJI ఛార్జింగ్ హబ్. ఈ ఛార్జింగ్ హబ్ లో లైక్ ఎట్ ఎ టైం మీకు 3 బ్యాటరీస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకో బ్యాటరీ మిస్సింగ్, ఆ డ్రోన్ లో ఉంది కావచ్చు, చూద్దాం. ఎట్ ఎ టైం మీకు ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. USB ఇది అవుట్లెట్. దీంతో మీకు మానిటర్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 2-way ఛార్జింగ్ మరి అందుకే అంటున్నాం. 1-way ఏంటంటే మనం ఫోన్ ఛార్జర్ తో దీనికి కనెక్ట్ చేయొచ్చు. ఈ ఛార్జింగ్ తోని మన మానిటర్ కూడా మనం పెట్టుకోవచ్చు ఛార్జింగ్. అందుకే 2-way హబ్ అంటాం. చిన్న ఉంది చూసారా బ్యాటరీ, ఇంటెలిజెంట్ ఫ్లైట్ బ్యాటరీ. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి మనకి, బ్యాటరీ అండ్ బ్యాటరీ ప్లస్. ఈ రెండింటి మధ్య డిఫరెన్షియేషన్ ఏంటంటే ఇది ఇంటెలిజెంట్ ఫ్లైట్ బ్యాటరీ, ఓన్లీ బ్యాటరీ మాత్రమే. ఇది మనం డ్రోన్ లో వేసినప్పుడు మనకి 35 minutes డ్యూరేషన్ ఆఫ్ ఫ్లైట్ టైం అనేది ఇస్తారు. ఫ్లైట్ టైం అంటే ఏంటంటే లైక్ అందరికి అర్థం కావడానికి చెప్తున్నా, కొందరికి అర్థం కావచ్చు. అండ్ మిగతా వాళ్ళందరి గురించి పర్స్పెక్టివ్ లో ఆలోచించి, ఫ్లైట్ టైం అంటే ఏంటంటే డ్రోన్ అనేది ఎప్పుడైతే మనకి గాల్లోకి వెళ్తుందో అప్పటి నుండి ఫ్లైట్ టైం కౌంట్ అవుతుంది. ఇది నాన్ స్టాప్ గా 35 minutes అనేది మీరు డ్రోన్ ని ఫ్లై అయ్యాయి. అదే మీరు బ్యాటరీ ప్లేస్ తీసుకుంటే 45 minutes డ్యూరేషన్ వస్తుంది మనకి ఫ్లైట్ టైం. మరి కొంచెం ఎక్కువ డ్యూరేషన్ వస్తుంది కదా, అదే తీసుకోవచ్చు అని మనం అనుకోవచ్చు. ఇక్కడ చిన్న ఫ్లా ఏంటంటే ఆ ఎక్కువ డ్యూరేషన్ వచ్చే బ్యాటరీ వచ్చి ఎక్కువ వెయిట్ ఉంటుంది. మనకి డ్రోన్ లోకి ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో దాన్ని 250 grams కంటే ఎబో అవుతుంది. అది మళ్ళీ సేమ్
రెస్ట్రిక్షన్స్ లో మనం అన్ని రెస్ట్రిక్షన్స్ చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఈ మినీ 4 తీసుకున్నా వేరే ఏదైనా తీసుకున్నా కూడా సేమ్ అవుతుంది. అప్పుడు మనకి ఎనీ హౌ బిలో 250 grams కావాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని రెస్ట్రిక్షన్స్ ఇక్కడ చూసుకోవడం ఆల్ ద టైమ్ అనేది కష్టం. అండ్ దేంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలని అయితే అనుకోవట్లేదు. నేను అనుకునే అయితే లైక్ బిలో 250 grams లోనే కావాలని చాలా సెర్చ్ చేసి ఈ డ్రోన్ కి అయితే నేను వచ్చాను. కాబట్టి కొంచెం తక్కువ ఫ్లైట్ టైం వచ్చినా సరే కానీ నాకు ఇదే బెటర్ అని అనుకున్నా. మనకు వచ్చిన లాస్ట్ ఐటమ్ అండ్ స్టార్ ఐటమ్ మినీ 4 డ్రోన్. సరే అని చెప్పాను కదా, ద బెస్ట్ సైజ్ ఓన్లీ మన హ్యాండ్ లో మాత్రమే పడుతుంది. చాలా చిన్నగా ఉంటుంది. మినీ 4 లేటెస్ట్ రిలీజ్ ఆఫ్ DJI. లేటెస్ట్ అంటే రిలీజ్ చేసి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. బట్ అవి ఇన్ స్టాక్ లో లేదు, ఆపేస్తున్నారు మధ్యలోనే. ఇప్పుడు మనం చూసుకోవచ్చు DJI మినీ 4 Pro డ్రోన్. ఓన్లీ 1 హ్యాండ్ లోనే పట్టేంత సైజ్ లోనే ఉంది. ఇది దీనికి ఒక బెల్ట్ కూడా ఇచ్చారు, కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఇది వచ్చి బెల్ట్. మనకి డ్రోన్ స్టెబుల్ ఉండడానికి లైక్ పౌచ్ లో పెట్టినప్పుడు డ్రోన్ అనేది స్టెబుల్ ఉండడానికి బెల్ట్ ఇచ్చారు. ఇది డ్రోన్ DJI మినీ 4 Pro. చూసారా ఎలా మెరుస్తుందో. ఇప్పుడు దీన్ని కూడా మెల్లిగా ఓపెన్ చేసాం. మెల్లిగా తీయాలి కొంచెం, ప్రొపెల్లర్ చూసుకొని. స్టార్ ఐటమ్ అనే డ్రోన్ ఇదే. ఇప్పుడు దీని నుంచి మనం చూసుకుంటే గింబల్ గార్డ్. ఇది లైక్ డ్రోన్ కెమెరాని ప్రొటెక్ట్ చేయడానికి. ఇది తీయడం కూడా చాలా ఈజీ. మనకి ఇక్కడ నుండి పట్టుకొని తీస్తే సింపుల్ వచ్చేస్తుంది. దీన్ని అప్లై చేయడం కూడా మళ్ళీ సింపుల్. ఎప్పుడైనా దీన్ని పెట్టి గార్డ్ యూజ్ చేస్తే బెటర్. ఇది కెమెరా. ఈ కెమెరా అనేది చాలా చిన్న ఉంటుంది, నేను చూపిస్తాను. దానికి ఏమైనా అయితే మాత్రం కంప్లీట్లీ డ్రోనే మీకు అవుట్ అయినట్టు. ఇది కెమెరాకి మాత్రం ఏం కాకుండా చూసుకోవాలి. అందుకే ఎప్పటికీ మనం ఈ గార్డ్ పెట్టుకుంటే బెటర్. ఈజీగా ఫిట్ అవుతుంది అనేది చూసాం. అంతే సింపుల్ ఏమైనా ఫిట్ అవుతుంది. అండ్ తీయడం కూడా మళ్ళీ కింద నుండి ఓపెన్ చేస్తే మనకి వచ్చేస్తుంది. ఈ గార్డ్ కూడా చాలా రిజిడ్గా ఉంది, మంచిగా ప్రొటెక్షన్ దీనికి కెమెరాకి. అండ్ స్లోగా మనం కెమెరా ఓపెన్ చేసాం. అండ్ బిఫోర్ దాట్ కింద కూడా మనకి ఏదో గార్డ్స్ ఇచ్చారు కొంచెం స్టెబిలిటీ కోసం అనుకుంటా. వీటిని కూడా తీసేయండి మీరు ఎవరైనా తీసుకునే ఉంటే. కెమెరా అనేది మూవ్ కాకుండా బాక్స్ లో ప్యాకింగ్ అనేది ఇచ్చారు వీళ్ళు. స్లోగా ఎంత ఉందో కెమెరా. అండ్ ఈ కెమెరా చాలా థిన్ లేయర్ లో ఉంటుంది. అందుకే ఇది కోడి మెడ లాగా అనుకోవచ్చు. కొంచెం హార్డ్ గా దీన్ని ఆపరేట్ చేసినా మనం లైక్ మన హ్యాండ్ తో ముట్టుకున్నప్పుడు చెప్పేది. మీరు తీసేటప్పుడైనా గార్డ్ తీసేటప్పుడైనా కొంచెం కేర్ఫుల్ ఉండండి. కోడి మెడ లాగా ఉంటుంది. కొంచెం ఇట్లా మనం బెండ్ వేస్తే ఇది ఖరాబ్ అయితే మొత్తం మనకి డ్రోన్ అనేది అయిపోయినట్టే, అక్కడికి డ్యామేజ్ అయిపోయినట్టు. అందుకే ఈ కెమెరాతో చాలా కేర్ఫుల్ ఉండండి. మినీ 3 Pro అండ్ మినీ 4 Pro లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రోన్ లో పోర్ట్రేట్ మోడ్ ఇచ్చారు మనకి. అంటే రీల్స్ లాగా చేసుకోవచ్చు మనం, అండ్ లాంగ్ వీడియోలో కూడా చేసుకోవచ్చు ఇలా. ఇది ల్యాండ్స్కేప్ మోడ్ అండ్ కూడా టర్న్ అవుతుంది. ఇది పోర్ట్రేట్ మోడ్ కి రీల్స్ అలాంటివి చేసుకోవచ్చు. లైక్ 1 minute షార్ట్ వీడియో అట్లాంటివి చేసుకోవచ్చు. ఆప్షన్ కూడా ఇచ్చారు దీనికి, స్పెషాలిటీ. అండ్ ఇంతకుముందు DJI లాంచ్ చేసిన డ్రోన్స్ అన్నిటికంటే దీనికి ఉన్న ద ఫస్ట్ మోస్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఆమ్ని డైరెక్షనల్ ప్రొటెక్షన్. లైక్ దీని చుట్టూ మనం ఎప్పుడైతే ఆపరేట్ చేస్తామో దాని గురించి మళ్ళీ నేను క్లియర్గా డ్రోన్ ఫ్లై చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ నౌ ఏంటంటే దీన్ని ఎప్పుడైతే మనం ఫ్లై చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు దీని చుట్టూ ఒక బబుల్ అనేది ఫామ్ అవుతుంది. ఒక పెద్ద బబుల్ ఫామ్ అయ్యి ఆమ్ని డైరెక్షనల్ నుంచి ప్రొటెక్షన్ లైక్ ఆల్ 360 degrees లో ప్రొటెక్షన్ అవుతుంది. మనం ఫ్లై చేస్తున్నప్పుడు సమ్ ఆబ్స్టకిల్స్ అనేవి లైక్ ట్రీస్ అయినా వస్తే మాత్రం దీని బబుల్ వరకే చూసుకుంటుంది. అండ్ బబుల్కి ఎప్పుడైతే టచ్ అవుతుందో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బబుల్ ఇక్కడ వరకు ఉంది అనుకోండి, ఏదైనా బ్రాంచ్ అయినా ఏదైనా హౌసెస్ లో అలాంటివి ఏమైనా వచ్చినా పోల్స్ వచ్చినా బబుల్ టచ్ అవుతుందో అక్కడికే స్టాప్ అయ్యి వేరే డైరెక్షన్ నుంచి వెళ్ళిపోతుంది. అది ఆమ్ని డైరెక్షనల్ ప్రొటెక్షన్. లైక్ అన్ని 360 degrees లో అది ఉంటుంది. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరి బిగినర్స్ కి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అందరికి ఇది వెరీ యూస్ఫుల్ అవుతుంది. బిగినర్స్ లో కరెక్ట్ గా ఫ్లై చేయకపోవచ్చు, అలాంటి వాళ్ళకి చాలా బెస్ట్. మీరు ఎటు ఫ్లై చేసినా ఏదైనా లైక్ ఆబ్స్టికల్స్ వస్తే మాత్రం మీరు స్టాప్ అని అవుతుంది, లేదంటే దాని డైరెక్షన్ ని మార్చుకొని వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే లైక్ ల్యాండింగ్ సెన్సార్స్, ల్యాండ్ చేసుకునేటప్పుడు కిందే మనం ఉంది ఆబ్జెక్ట్స్, అవి కూడా ల్యాండింగ్ సెన్స్ చేస్తుంది. మీరు ప్లేయింగ్ గ్రౌండ్ లో అయినా లేదంటే ఏదైనా ల్యాండింగ్ ప్యాడ్ లో అయినా అలాంటి దగ్గర ల్యాండ్ చేస్తే బెటర్. అవన్నీ సెన్స్ లేదు అంటే కింద ఏదైనా ఆబ్జెక్ట్ ఉంది, స్టోన్స్ ఆర్ సంథింగ్ ఏదైనా ఆబ్జెక్ట్ ఉందంటే ఈ సెన్సర్స్ అనేది సెన్స్ చేసి ల్యాండ్ అవ్వదు, అక్కడికే స్టాప్ అవుతుంది. చెప్పాను కదా అన్ని డైరెక్షన్ ఉంది ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఛార్జింగ్ హబ్ కూడా ఇచ్చారు. అండ్ ఇది తీస్తాను బట్ యూఎస్బి పోర్ట్, ఇది యూఎస్బి పోర్ట్, ఇది ఛార్జింగ్ హబ్. ఇందులో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు డ్రోన్, అండ్ ఇందులో యూఎస్బి అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం ఇందాక అనుకున్నాం కదా దీంట్లో ఓన్లీ 2 బ్యాటరీస్ ఇచ్చారని ఛార్జింగ్ హబ్ లో. 3rd బ్యాటరీ వచ్చి ఇక్కడ ఉంది చూసారా, ఇది 3rd బ్యాటరీ, ఒరిజినల్ బ్యాటరీ అనుకోవచ్చు. బ్యాటరీ ఇన్సర్ట్ చేయడం అనేది రివర్స్ లో. ఇప్పుడు ఇది దీన్ని
పొజిషన్ కదా, దీన్ని రివర్స్ ఇప్పి ఇన్సర్ట్ చేయండి, అప్పుడు కరెక్ట్గా మీకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఫిట్ అయింది. ఇది మనకు ఒరిజినల్ బ్యాటరీ కదా, ఇది ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి 250 grams బిలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వీళ్ళు 249 grams ఇస్తారు. 249.2 అలా ఉన్నా ఉంటుంది. మనము వెయిట్ కూడా మళ్ళీ మనం చూసాం, ఎగ్జాక్ట్ వెయిట్ ఉందా లేదంటే 250 grams ఎబో ఉందా అనేది కూడా మనం టెస్ట్ చేసి చూద్దాం. ప్రెసెంట్ అయితే దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి మానిటర్ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ ఇది మానిటర్ చెప్పాను కానీ ఇంతకుముందు బిల్ట్ ఇన్ మానిటర్ ఉంది, ఫోన్ అవసరం లేదు, మీ ఫోన్తో సంబంధం ఏం లేకుండా బిల్ట్ ఇన్ మానిటర్ ఇచ్చారు. అండ్ ఇవి యాంటీనాస్. ఇప్పుడు సెల్ టవర్కి ఎలా అయితే యాంటీనాస్ ఉంటాయో, మీకు డిష్ కనెక్షన్కి అయితే ఎలా అయితే యాంటీనాస్ ఉంటాయో పైన, సేమ్ దీనికి కూడా మానిటర్ కూడా యాంటీనాస్ ఇచ్చారు. ఈ యాంటీనాస్ ద్వారానే డ్రోన్ కి సిగ్నల్స్ వెళ్తాయి. అకార్డింగ్లీ మనం ఫ్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకుంటే ఇది ఆన్ బటన్. ప్రజెంట్ అయితే ఇది మనం ఆన్ చేయలేము, ఎందుకంటే దీనికి ఛార్జింగ్ పెట్టాలి. ఫస్ట్ అన్నిటికీ ఛార్జింగ్ పెట్టాలి. మానిటర్ కి, బ్యాటరీస్ అండ్ డ్రోన్ అన్ని ఛార్జింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. పవర్ ఆన్, పవర్ ఆఫ్, రిటర్న్ టు హోమ్. అండ్ దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సినిమాటిక్, నార్మల్, స్పోర్ట్స్ మోడ్, చాలా ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ఇది ఫోటో క్యాప్చర్ కి, ఇది రికార్డింగ్ కి, జూమ్ ఇన్, అండ్ ఇది గింబల్ తిప్పడానికి, గింబల్ డైరెక్షన్ మార్చడానికి. మనం అనుకున్నాం కదా ల్యాండ్స్కేప్ మోడ్, పోర్ట్రేట్ మోడ్ అని, అది ఈ మూమెంట్. అండ్ ఇక్కడ మనకి ఇవి ఇచ్చారు జాయ్స్టిక్స్ లాగా, ఫిట్ చేసుకోవాలి. చాలా ఈజీనే ఉంటుంది సెటప్, కొంచెం కేర్ఫుల్ ఇన్స్ట్రక్షన్ చూస్తూ చేస్తే మీకు వచ్చేస్తుంది అన్నమాట. మనకు మానిటర్ ఇవన్నీ ఫ్లై చేస్తున్నప్పుడు మళ్ళీ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. దీంట్లో కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, SSD కార్డు కూడా వేసుకోవచ్చు దీంట్లో. ఇవి ప్రొపెల్లర్స్, లైక్ డ్రోన్ ఫ్లై కావడానికి ఇదే మెయిన్ రీజన్. ఈ ప్రొపెల్లర్స్ కి మీరు చూసుకుంటే ఎండ్ లో వచ్చి ఆరెంజ్ స్టిక్కర్ తో వేసారు, అంటే ఇది చాలా షార్ప్ ఉంటుంది నార్మల్ గా. మనకి ఈ ఆరెంజ్ స్టిక్కర్ వల్ల ఎవరైనా లైక్ ఏమైనా తాకినా, మనకి ఇప్పుడు మన హ్యాండ్ లో కొంతమంది ల్యాండ్ వేసాం అనుకుంటారు, హ్యాండ్ లో ల్యాండింగ్ అయ్యేటప్పుడైనా కొంచెం మన ఫింగర్స్ దేనికైనా టచ్ అయినా లైక్ ఇంజూర్ కాకుండా ఉంటారు, అందుకే ఇవి వేసారు. అది మనకు డిపెండ్స్ ఆన్ లైక్ మన వాడే విధానం బట్టి ఇవి లైక్ బెండ్ కావచ్చు ప్రొపెల్లర్స్, అందుకే మోస్ట్లీ ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ ఇస్తారు. నేను దానికోసం చూస్తున్నా. ఇక్కడ మనం చూస్తే ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ ఇచ్చారు. ఇదేంటి మాన్యువల్, ఇది మాన్యువల్ బుక్ ఇచ్చారు, గైడ్ బుక్ అనుకోండి. ఇప్పుడు మనం చూసాం. ప్రెసెంట్ అయితే ఇవి ప్రొపెల్లర్స్, ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్. చాలానే ఇచ్చారు దీంట్లో. యూఎస్బి కేబుల్, ఇది C2C, టైప్ C టు టైప్ C యూఎస్బి కేబుల్. ఇది ఈ ప్రొపెల్లర్స్ అనేది మనకి 1 2 3 4 5 6 పేర్స్ ఆఫ్ ప్రొపెల్లర్స్ ఇచ్చారు మనకి. లైక్ మనకి లాంగ్ లైఫ్ కూడా మనకి వస్తుంది. మోస్ట్లీ ఇవి డ్యామేజ్ కావు, ఎందుకంటే ఆమ్ని డైరెక్షన్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి. బట్ విండ్ స్పీడ్ ఎక్కువ వల్ల ఇది కొంచెమైనా బెండ్ అవుతాయి, లైక్ ఇమీడియట్లీ కావచ్చు, ఇంకో 6 months కైనా 1 year కైనా కొంచెం బెండ్ అయినా సరే మీరు చేంజ్ చేసుకోవచ్చు అని అర్థం. దట్స్ ఇట్ ఫర్ నౌ. లైక్ ఇవైతే మనం అన్ని ఛార్జింగ్ పెడదాం. ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత బయటికి వెళ్ళి మనం ఫ్లై చేసి అయితే ట్రై చేద్దాం. అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి ట్రై చేద్దాం. ఆల్ ది ఆపరేషన్స్ ఆఫ్ డ్రోన్, ఈ మినీ 4 డ్రోన్ మనం అన్ని టెస్ట్ చేసాం, అన్ని రకాలుగా టెస్ట్ చేసాం. వీళ్ళు ఏమేమి ఇచ్చారు, ఆమ్ని డైరెక్షన్ ప్రొటెక్షన్ అన్నారు, వేరే దాన్ని హిట్ చేయడానికి ట్రై చేద్దాం, అన్నిట్లో టెస్ట్ చేద్దాం. అండ్ రిటర్న్ టు హోమ్ ఆప్షన్ ఒకటి ఇచ్చారు, అన్ని టెస్ట్ చేద్దాం మనం. అండ్ అవన్నీ ఫర్దర్గా వస్తుంటాయి, కొంచెం పేషెన్స్తో ఉండండి. అండ్ పెట్టగానే వీడియో అనేది మీ వరకు రావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.